అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడుగుతారు, సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూకి ఒక రోడ్ మ్యాప్ లాంటిది అనమాట. మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. యూజువల్గా ఇంటర్వ్యూ రౌండ్స్ రెండు రకాలు. ఒకటేమో టెక్నికల్ ఇంటర్వ్యూస్, రెండోదేమో నాన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్. సో టెక్నికల్ ఇంటర్వ్యూస్లో మీకు ఇనీషియల్ మేబీ డిఎస్ఏ రౌండ్ ఉండొచ్చు, ఆ తర్వాత మీ ప్రాజెక్ట్ డ్రిల్లింగ్ రౌండ్స్ ఉండొచ్చు. ఓకే, రకరకాల రౌండ్స్ ఉంటాయి. సో అటువంటి ఒక రౌండే మన సిస్టమ్ డిజైన్ రౌండ్ కూడా. నాన్ టెక్నికల్లో మన హెచ్ఆర్ రౌండ్ కానివ్వండి, వాల్యూస్ రౌండ్ అంటారు కొంతమంది, ప్రిన్సిపల్ రౌండ్స్. ఓకే, ఇవన్నీ విచ్ ఆర్ నాట్ టెక్నికల్, అవన్నీ నాన్ టెక్నికల్లోకి వస్తాయి. సో ఇనీషియల్గా టెక్నికల్ జరుగుతాయి, ఆ తర్వాత ఫైనల్గా నాన్ టెక్నికల్ జరుగుతాయి. సో ఫ్రెషర్స్కి ఎక్కువగా సిస్టమ్ డిజైన్ రౌండ్స్ ఉండవు. కానీ ఈ మధ్యన కొన్ని కంపెనీస్, ఇఫ్ యూ టేక్ అట్లేషన్, వీళ్ళు ఫ్రెషర్స్కి కూడా సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ పెడతారు. ఫ్రెషర్స్ని అలా పక్కన పెడితే మీరు ఒకవేళ ఒక బెటర్ జాబ్కి, ఒక బెటర్ రోల్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే, జాబ్ స్విచ్చింగ్ చేద్దాం అనుకుంటే మీకు ఈ సిస్టమ్ డిజైన్ రౌండ్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ద నేమ్ సజెస్ట్, సిస్టమ్ డిజైన్ రౌండ్ అంటే ఒక ఇచ్చిన సిస్టమ్ని డిజైన్ చేయాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్కి వీళ్ళు ఏమడుగుతారంటే మోస్ట్లీ హై లెవెల్ ఆర్కిటెక్చర్సే అడుగుతారు. అంటే ఏంటి, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక సోషల్ మీడియా అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సోషల్ మీడియా అప్లికేషన్కి మీకు తెలిసినట్లుగా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది అండ్ డేటాబేస్, ఆ డేటా హ్యాండ్లింగ్ పార్ట్ ఉంటుంది కదా. కానీ వీటిని మీరు ఏ విధంగా ఆర్కిటెక్చర్ని డిజైన్ చేస్తున్నారు అంటే మీ బ్యాక్ ఎండ్ని ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే, ఆ డిప్లాయ్ చేసిన దాని యొక్క రెప్లికాస్ ఎన్ని, మీరు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని వాడుతున్నారా, లేకపోతే పియర్ టు పియర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ స్ట్రక్చర్ వాడుతున్నారా, లేకపోతే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ వాడుతున్నారా, మీది మోనోలిత్ అప్లికేషనా, లేకపోతే మైక్రో సర్వీసెస్ ఉన్నాయా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అరైజ్ అవుతాయి కదా. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 30th March స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. ఈ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ హైరింగ్ పార్ట్నర్స్. మీరు కిందకి వెళ్తే యూ విల్ సీ దేర్ కోర్స్ ఓవర్ వ్యూ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ కెరియర్ ట్రాన్సిషన్స్. మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్ ద్వారా డిఫరెంట్ గుడ్ కంపెనీస్లో ఇవాళ ప్లేస్ అయ్యి డేటా సైన్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ సక్సెస్ స్టోరీస్ యాజ్ వెల్. ఇంకా కింద స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ దేర్ వీక్లీ స్టాట్స్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ద కెరియర్ సర్వీసెస్ అండ్ సిలబస్ దట్ దే ఆఫర్. సో సిలబస్లో ఫస్ట్ మీకు కొన్ని కోర్ మాడ్యూల్స్ ఉంటాయి విచ్ ఇంక్లూడ్స్ జెన్ ఏఐ ఆల్సో, అండ్ కిందకి వెళ్తే దిల్ బి ఫ్యూ బోనస్ మాడ్యూల్స్ ఫాలోడ్ బై కెరీర్ యాక్సలరేషన్ స్కిల్స్ అండ్ టూల్స్ అనమాట. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళు మీ చేత చేయించే ప్రాజెక్ట్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. యూ కెన్ చెక్ దెమ్. ఆల్సో వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు లైక్ రిటైల్ డీబీ, డేటా ప్రొఫెషనల్స్, సర్వే బ్రేక్డౌన్, వీటిని కూడా డైరెక్ట్గా చెక్అవుట్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ద వ్యూ ప్రాజెక్ట్. సో ఓవరాల్గా నచ్చింది అనుకుంటే, జాయిన్ అవుదాం అనుకుంటే ఈ పేజ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. సింప్లీ ఫిల్ దిస్ ఫామ్ అండ్ దిల్ గెట్ బ్యాక్ టు యూ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో వాళ్ళు ఏమడుగుతారంటే మీకు, ఓకే నేను మీకు ఈ అప్లికేషన్ ఇస్తున్నాను ఆర్ ఈ సినారియో ఇస్తున్నాను, ఈ సినారియోలో ఇది బెటరా, ఇది బెటరా, ఇది బెటరా, ఇది బెటరా, ఇది బెటరా. ఓకే, డేటాబేస్ని ఏ విధంగా స్టోర్ చేస్తారు, మనకి డేటాబేస్లో అగైన్ టైప్స్ ఉంటాయి కదా. డూ యూ వాంట్ టు గో విత్ మన ట్యాబ్లర్ ఫార్మాట్, మనకి ఎస్క్యూఎల్ బేస్డ్ ఉంటుంది చూసారా, రిలేషనల్ ఫార్మాట్, దాంతో వెళ్తారా, ఆర్ నో ఎస్క్యూఎల్ నాన్ రిలేషన్ ఉంటుంది చూసారా, మొంగోడిబి లాంటివి, దాంతో వెళ్తారా, లేదా మీకు ఫైల్ స్ట్రక్చర్లో కావాలా ఆర్ గ్రాఫ్ బేస్డ్ స్టోరేజ్ వాడుకుంటారా. సో ఈ విధంగా వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఓకే, మీ కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేశాక దాని యొక్క ఎంట్రీ పాయింట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మీరు ఏ విధంగా సెక్యూర్ చేస్తున్నారు. సెక్యూర్ చేశాక వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ లెట్స్ సే రెప్లికాస్, మీరు ఆ మల్టిపుల్ రెప్లికాస్కి మీ రిక్వెస్ట్ని ఏ విధంగా ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, మీరు క్యాషింగ్ని వాడతారా, క్యాషింగ్ వాడితే ఎటువంటి క్యాషింగ్ని వాడతారు, ఎందుకు వాడుతున్నారు. ఓకే, మీ స్కేలింగ్ పాలసీ ఏ విధంగా ఉంటుంది,
ఇటువంటి క్వశ్చన్స్ అనమాట. వీటిని మిమ్మల్ని ఎక్కువగా సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. నౌ ఈ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ రౌండ్స్లో మీరు కనుక క్వాలిఫై అవ్వాలి అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూస్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, సో ఇంటర్వ్యూలో మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ అబౌట్ ది ప్రిపరేషన్ టిప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఈ ఏవైతే సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ ఉన్నాయో వాటి గురించి బాగా నేర్చుకోండి. ఆ ఫండమెంటల్స్ ఏంటి? బేసిక్గా మోస్ట్లీ ద ఫండమెంటల్స్ ఆర్ అరౌండ్ స్కేలబిలిటీ ఒకటి, అంటే ఏ విధంగా బేస్డ్ ఆన్ ది ట్రాఫిక్ స్కేలింగ్ మీ సిస్టమ్ ఏ విధంగా స్కేల్ అవుతుంది, సో దట్స్ ద స్కేలబిలిటీ పార్ట్. ఆ తర్వాత నెట్వర్కింగ్, సో ఏ విధంగా నెట్వర్కింగ్ని మీరు మేనేజ్ చేస్తారు. ఆ తర్వాత చెప్పినట్లుగా డేటాబేస్ డిజైన్స్, డేటాబేస్ని మీరు ఏ విధంగా ఏ కైండ్ ఆఫ్ వేలో స్టోర్ చేసుకుంటారు, ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, సో డేటాబేస్ డిజైన్స్. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ క్యాషింగ్ పాలసీస్, క్యాషింగ్ చేస్తున్నారా, క్యాషింగ్ చేస్తే ఎలా చేస్తున్నారు, సిడిఎన్స్ వాడతారా, ఎందుకు వాడతారు, ఆల్ దాట్. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ లోడ్ బ్యాలెన్సింగ్, అంటే లెట్స్ యూ హ్యావ్ మల్టిపుల్ రెప్లికాస్, దేని మీద కూడా ఓవర్లోడ్ అవ్వకుండా ఏ విధంగా మీరు లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తారు. ఓకే, దెన్ యూ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో స్కేలబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఆ స్కేలబిలిటీని మీరు హ్యాండిల్ చేయగలరా, మల్టిపుల్ కంకరెంట్ రిక్వెస్ట్ వస్తే ఆ కంకరెన్సీ ఏ విధంగా మీరు హ్యాండిల్ చేయగలరు. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ ఫాల్ట్ టాలరెన్స్, ఏ విధంగా ఒక ఇన్స్టెన్స్ ఒక రెప్లికా ఫెయిల్ అయిపోతే సో ఆ కేసులో మీరు మీ ఫెయిల్డ్ ఇన్స్టెన్స్ని పీకేసి కొత్త హెల్దీ ఇన్స్టెన్స్ని ఏ విధంగా అప్ చేస్తారు వితౌట్ గెటింగ్ యువర్ సర్వీస్ ఇంపాక్టెడ్, సో దట్స్ ఫాల్ట్ టాలరెన్స్. దాని గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీకు అగైన్ చెప్పినట్లు ఇందాక మాస్టర్ సేవ్ ఆర్కిటెక్చర్, క్లయింట్ సేవ్ ఆర్కిటెక్చర్, పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్, వీటిని నేర్చుకోవాలి. గాట్ ఇట్? సో బేసిక్గా ఈ అన్నిటిలోకెల్లా లెట్స్ సే యూ హ్యావ్ డేటాబేస్ డిజైన్. సో ఇందులో మనకు ఆప్షన్స్ ఏంటి, ఎస్క్యూఎల్ బేస్డ్ ఉంది, నో ఎస్క్యూఎల్ బేస్డ్ ఉంది, గ్రాఫ్ బేస్డ్ ఉంది, అవునా కదా? సో వాటిల్లో మీరు దేనైనా వాడుకోవచ్చు. సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ ఆర్ దేర్ ఈజ్ నో రాంగ్ ఆన్సర్. అసలు రాంగ్ ఆన్సర్ లేదు. రాంగ్ ఆన్సర్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్ ఫర్ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ. మీరు చెప్పేది ప్రతిదీ కరెక్టే, కానీ మీరు ఆ రౌండ్లో సెలెక్ట్ అవుతారా అవ్వరా అనేది మీ ట్రేడ్ ఆఫ్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటన్నా అంటే సో మీరు ప్రతి డెసిషన్కి ట్రేడ్ ఆఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఎస్క్యూఎల్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాను, వై నాట్ నో ఎస్క్యూఎల్, వై నాట్ గ్రాఫ్, వై నాట్ ఫైల్ బేస్డ్, ఎందుకు ఎస్క్యూఎలే కావాలి, ఆ ట్రేడ్ ఆఫ్ని మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్స్ వేర్ యూ విన్ ద ఇంటర్వ్యూ. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే యూ విల్ జస్ట్ బ్లాబర్ అండ్ సెలెక్ట్ అవ్వరు. సో వీటిలన్నింటినీ నేర్చుకోండి, అన్నిటిలోనూ ఆప్షన్స్ని నేర్చుకోండి, అండ్ ఏ ఆప్షన్ని ఏ సినారియోలో వాడుకోలో బాగా నేర్చుకోండి. దట్స్ ఇట్. సో మీకు స్కేలబిలిటీలో యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, ఆ మల్టిపుల్ ఆప్షన్స్ని నేర్చుకొని ఆ మల్టిపుల్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఏ కేసులో వాడాలి అనేది తెలిస్తే దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. నా కమింగ్ టు అటెంప్ట్ చేసినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేడ్ ఆఫ్ డిస్కషన్ని బ్లావర్ చేయకండి, మేక్ ఇట్ లాజికల్. ఓకే, తెలియకపోతే తెలియదని చెప్పండి. సెకండ్ థింగ్, ఆస్క్ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్. ఓకే, అంటే ఏంటి, అజ్యూమ్ చేసుకోకండి, డోంట్ అజ్యూమ్ ఎనీథింగ్. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై. ఓకే, క్లారిఫై చేసుకుంటేనే యూ విల్ హ్యావ్ గుడ్ ఆన్సర్స్ అండ్ దే విల్ గెట్ అ గుడ్ ఇంప్రెషన్. మీకు తెలుసు తెలీదు, ప్రతి ఇంటర్వ్యూలోనూ నాట్ జస్ట్ సిస్టమ్ డిజైన్, టెక్నికల్ ఇంటర్వ్యూస్లో మీరు క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ అడిగితే యూ విల్ ఆల్వేస్ గెట్ గుడ్ మార్క్స్, ఎక్స్ట్రా మార్క్స్ అనుకోవచ్చు ఒక రకంగా, ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్. సో ఆల్వేస్ ఆస్క్ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్, దాట్స్ ద సెకండ్ థింగ్. అండ్ ఆ తర్వాత టాక్ అబౌట్ ఎడ్జ్ కేసెస్ ఆల్సో. మీరు ఎడ్జ్ కేసెస్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ ఫర్ ష్యూర్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? అండ్ ఆబ్వియస్లీ వన్స్ యూ ప్రిపేర్, యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఇవన్నీ నేర్చుకున్నారు, వెల్ అండ్ గుడ్, బట్ ఆ తర్వాత ప్రాక్టీస్ కూడా బాగా చేయండి. ఓకే, మీ సొంతంగా మీరు బిల్డ్ చేసిన చిన్న ప్రాజెక్టులకి మీకు మీరే ఆర్కిటెక్చర్ని డ్రా చేసుకోండి. ఓకే, ఆర్ ఎల్స్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్, వీటిలో అగైన్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఆ మల్టిపుల్ అప్లికేషన్స్ యొక్క సిస్టమ్ డిజైన్, ఓకే, హై లెవెల్ ఆర్కిటెక్చర్ మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది. సో ఎందుకు ఏది ఎక్కడ వాడారు అనేది తెలుసుకోండి. సో దానివల్ల మీకు ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఎస్, గూగుల్లో ఈ కేసులో దీన్ని వాడారు కాబట్టి ఈ కేసులో దీన్ని వాడితే
రిజల్ట్స్ బాగుంటాయి. దాన్ని మీరు కోట్ కూడా చేయొచ్చు ఇంటర్వ్యూస్లో. ఎందుకు ఇది వాడుతున్నామమ్మా అంటే, ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ సీన్ దాట్ గూగుల్లో ఈ కేసులో ఈ ఆప్షన్కి ఈ క్రైటీరియాకి ఈ స్పెసిఫిక్ ఆప్షన్ని వాడారు. బికాస్ దట్స్ మోర్ స్కేలబుల్, లెస్ కాస్ట్లీ, వాట్ ఎవర్ రీజన్స్ ఉంటాయి కదా, ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. సో రెఫరెన్సెస్ని కూడా దగ్గర ఉంచుకోండి. గాట్ ఇట్? ఐ హోప్ మీకు సిస్టమ్ డిజైన్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. రాకపోతే లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.